సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది మన బాధ్యత, క్లయింట్ రెస్పాన్సిబిలిటీ కాదు. క్లౌడ్ ప్రొవైడర్ ఉంటారో వారి రెస్పాన్సిబిలిటీ, వాడు మనం చేసే ఎగ్జిక్యూషన్కి సెక్యూరిటీ ఇవ్వడం. సో వాడికి ఇప్పుడు సపోజ్ వాడు మనకి సాఫ్ట్వేర్ యాజ్ ప్లాట్ఫామ్ సర్వీస్ ఇచ్చిండు అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు, అలా ఆ ప్లాట్ఫామ్లో మనం ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిండు. ఆ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ మనం జావాలను సీలను రాసి మన ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాం. సో వాడు ఇచ్చిన ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ని మనం రాసే కోడ్ని సెక్యూర్ చేయడం వాడి బాధ్యత. ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉంటారో వాడి రెస్పాన్సిబిలిటీ. సో అదే అనమాట సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్. సో ఈ సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది, ఏదైతే కోడ్ రన్ చేస్తామో ఆ రన్ చేసే కోడ్ ట్రస్టెడ్ ఉండాలి, ఇంకా ఐసోలేటెడ్ సెట్టింగ్స్ ఉండాలి. మనము ఆ క్లౌడ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏ విధమైన థ్రెట్స్ నుంచి అన్నా ఆన్ ద డివైస్, ఏ విధమైన థ్రెట్స్ పడకుండా డివైస్ పైన, మనం రన్ చేసే కోడ్ డివైస్ పైన, ఇంకా ప్లాట్ఫామ్ పైన. ఈ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుందో ఆ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది క్లయింట్ కాడ నుంచి క్లౌడ్ ప్రొవైడర్కి పోతుంది, ఆ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, అర్థమైంది కదా. మనం ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం, ఎక్కడైతే మనం కోడ్ రాస్తున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఆ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి థ్రెట్స్ రాకుండా. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? క్లౌడ్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ. దీన్నే సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అంటారు. డీల్ కీ యాక్సెప్ట్స్ వచ్చేసరికి క్లయింట్ టు క్లౌడ్ సెక్యూరిటీ అంటే స్ట్రాంగ్ అథెంటికేషన్ మెకానిజమ్స్ పెట్టాలి వాడు, లైక్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. దీని ద్వారా డేటా ట్రాన్స్ఫర్ని సెక్యూర్ చేయొచ్చు ఏ క్లయింట్స్కి ఇంకా క్లౌడ్కి. క్లయింట్ నుంచి క్లౌడ్ జరిగేటప్పుడు మిడిల్లో డేటా బ్రాంచెస్ కాకుండా డేటా ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు మనం సెక్యూరిటీ చేయొచ్చు, ఇట్లా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టడం వల్ల. దీన్నే క్లయింట్ క్లౌడ్ సెక్యూరిటీ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇవ్వాలి. క్లయింట్స్ కొన్ని ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే అలా సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే మనం క్లౌడ్తో ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఆ సెన్సిటివ్ డేటా అనేది డేటా బ్రాంచెస్ డేటా లీక్ అవుతుంది. సో క్లయింట్స్ ఏం చేయాలా, కొన్ని ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే యాజ్ ద కనెక్షన్ పాయింట్ కుడ్ బి అటాక్, ఎందుకంటే ఆ కనెక్షన్ పాయింట్ కానీ అటాక్ అనేది జరగచ్చు ఒకవేళ మనం కరెక్ట్గా సెక్యూర్ చేయకపోతే. అందుకే ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇంకా క్రిప్టోగ్రఫీ అష్యూరెన్స్ ఉండాలి. అంటే ట్రస్ట్ ఈస్ ఎనేబుల్ టు క్రిప్టోగ్రఫిక్ మోడల్స్. అంటే మన డేటా అంటే క్రిప్టోగ్రఫీలో మారిపోతుంది, దాన్ని డీకోడ్ చేయడం కష్టం వాడు అటాకర్ వాడికి యాక్ట్ చేసినా. సో దీనివల్ల ఏమవుతుంది, కంపిటీషన్ అండ్ డేటా ఎక్స్చేంజ్ అక్కర్స్. ఇలా క్రిప్టోగ్రఫిక్ మెథడ్స్ వల్ల మన డేటా ఎక్స్చేంజ్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ క్లౌడ్కి చాలా సెక్యూర్గా జరుగుతుంది. ఇంకోటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, రీసెర్చ్ ఇంటూ కంపైలర్ బేస్డ్ వర్చువల్ మెషిన్స్ ఈజ్ ఇంప్రూవింగ్ సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఏదైతే కంపైలర్ బేస్డ్ వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, ఇప్పుడు మన కంపైలర్ అనేది మన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ మనం కోడ్ రాసి ఆ కంపైలర్ని రన్ చేస్తాం. సో ఏం చేయాలి, అక్కడ కంపైలర్ బేస్డ్ వర్చువల్ మెషిన్లో మన సెక్యూరిటీ ఎగ్జిక్యూషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఆ సెక్యూరిటీ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఆపరేటింగ్ సిస్టమ్స్ కోసం. మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే, మన ఇక్కడ సెక్యూర్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఇది కాన్ఫిగరేషన్ చేయడానికి అయితే మనం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని సెక్యూరిటీ చేయాలని ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ని సెక్యూర్ చేయాలనుకుంటాం, బాగుంది. కానీ దీన్ని కాన్ఫిగరేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అలా కాంప్లెక్స్ డేటా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ న్యూమరస్ పారామీటర్స్ ఉంటుంది. ఒక ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో చాలా న్యూమరస్ పారామీటర్స్ ఉంటాయి. దానివల్ల కొంచెం అటెండ్ చేసినా అక్కడ సెక్యూరిటీ ఇచ్చే బదులు అక్కడ మిస్కాన్ఫిగరేషన్ అనేది అయిపోతుంది. దానివల్ల రిస్క్ ఎక్కువ అయిపోతుంది, మిస్కాన్ఫిగరేషన్. సో అన్సేఫ్, లైక్ ఇప్పుడు ఒకవేళ మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడినామనుకో ఆ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో, దీనివల్ల ఏమైందంటే వనరబిలిటీస్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకే జావా అండ్ C#లో సేఫర్ లాంగ్వేజ్లో వాడినాకో అంత వనరబిలిటీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇట్లా అన్సేఫ్ లాంగ్వేజెస్ C++ అలాంటి అన్సేఫ్ లాంగ్వేజెస్ వాడడం వల్ల వనరబిలిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి ఆ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లో. ఇది ఇంకో ఛాలెంజ్.